నేను చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏంటి చెప్తుంది, ఒకటి 32 నుంచి 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్ర పన్నుల వాటాలు పెంచినందుకు ఇవ్వమన్నారు. కానీ ఆ పెంచినందుకు గాను వాళ్ళు దాదాపు 300 చిరుకు పైన గ్రాంట్స్ ఉన్నట్టు ఇప్పుడు దాదాపు 30 గ్రాంట్స్ గా కుదించారు. ఆ విషయం చాలా పథకాలు తీసేసి గ్రాంట్స్ మొత్తం తగ్గించారు. అదే విధంగా నెట్ కి చూసినట్లయితే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నెట్ ఎఫెక్ట్ చూసినట్లయితే అది 35%కే వస్తుంది. అది ఇంతకుముందు 32% పర్ఫెక్ట్ గా వచ్చేది. వీళ్ళన్ని కాకి లెక్కలు దొంగ లెక్కలు వేసి ఇప్పుడు టైం సరిపోదుగా నేను చెప్పమంటే చెప్పగలవని. నెట్ ఎఫెక్ట్ 35%. వెయిట్ విల్సన్ గారు 32% సమాధానం చెప్పి చెప్పండి. ఇది వచ్చేసి చెప్పండి. చట్టంలో మన్మోహన్ ప్రకటన చేస్తే రోజు వెంకయ్యనాయుడు గారు మోడీ గారు వచ్చేసి అడగడానికి వేరే పార్టీకి ఏం అర్హత ఉంటుంది? అరే ఇచ్చే ప్రజలకు అర్హత ఉంది కదా, మేమైతే మాకు అర్హత లేకపోతుండ్రు. మూర్తి గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇచ్చింది మేమైతే మాకు అర్హత లేదంటారు. మీరు ఇచ్చిన తర్వాతనే మీరు చెప్పారు తిరుపతిలో వచ్చి మోడీ గారు ప్రామిస్ చేయలేదా వెంకన్న సాక్షిగా? తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పలేదా? 3 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు మీరు. కొన్ని చెప్పలేకపోతే అనుకోవచ్చు. వైసీపీ మూర్తి గారు ఒక్క నిమిషం సార్ గారు మీరు ఏంటి ఇప్పుడు ఎన్ని ముసలి మాటలు మాట్లాడొద్దండి. చట్టం చేయొద్దు ఎన్ని పనికి మాల మాటలు అసలు కరెక్ట్ కాదు. డిబేట్ నడుస్తున్నప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. మీ మోడీ గారు మాట్లాడిన పనికి మాటలు మరి విల్సన్ సాబ్ జీవి మాట్లాడినా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. కంప్లీట్ చేయనివ్వండి. విల్సన్ గారు జీవి కంప్లీట్ అయిందా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఆయన వెర్షన్ మీద మీరు ఖండితురు కానీ. మూర్తి గారు ఒకవేళ నా పనికి మాల మాట్లాడితే మోడీ గారికి కూడా పనికి మాల మాటలు. ఎందుకంటే చట్టంలో పెట్టలేదని తెలిస్తే తిరుపతిలో వచ్చేసి చెప్పారు ఇస్తామని. చట్టంలో పెట్టలేదని తెలిసే తిరుపతిలో వచ్చి చెప్పాడు ఇస్తామని చెప్పేసి. తిరుపతిలో చెప్పారు విల్సన్ గారు మీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా 10 ఏళ్లని రాశారంటున్నా. అప్పటి వెంకయ్య నాయుడు గారికి గజమాలతో సత్కారం చేశారంటున్నా. ఆ హామీ ఇప్పించినందుకు రఘునాథ్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఒక పుస్తకం వేసింది అంటున్నా. మీరు ఆ మాట అన్నానంటారేంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారా లేదా? మీరు ఎవరండి ఒప్పించడానికి ఆయన ఒప్పుకోవడానికి? ఇస్తానని చెప్పి ఆయన వద్దంటానికి ఎవరు? మీరు ఇవ్వడానికి మీరెవరు? మాకు అధికారం ఇస్తే దానికి ఇస్తాం. మూర్తి గారు అధికారం రాష్ట్రం కాదండి, హోదా ఇచ్చేది కేంద్రం అండి. రాష్ట్రంలో ఉన్నాడు అది హోదా ఇప్పుడు. మీకు రాష్ట్రంలో అధికారులు ఇస్తే కేంద్రం హోదా ఇవ్వడం ఏంటి? ఇస్తా ఉన్నామండి. ఇప్పుడే ఒకే మాట, ఒక మాట కాదు మీది 2 మాటలు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజ్. మీ 2 మాటలు. పని ఏంటండి? మీరు 1000 రూపాయలు రద్దు అయిన తర్వాత మరి అదే రద్దవలేదు అంటున్నా. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. రద్దవలేదు 1000 రూపాయలు రద్దవలేదు. 1000 రూపాయలు రద్దవలేదు. మీరు 1000 రూపాయలు మార్చుకున్నారు. ఇంకా ఇప్పుడు మీరు 1000 సార్లు డిబేట్ పెట్టినా ఒకటే చెప్తున్నాం, ఆ పేరుతో ఇవ్వడం సాధ్యం కాదు. మీరు మాకు వ్యతిరేకంగా మీడియా చర్చలు జరిపారు, మమ్మల్ని పోసారు కాబట్టే కదా 1% ఓట్లు నేను ఒక మాట మాట్లాడినా. దుష్ప్రచారం కాదు సార్, దుష్ప్రచారం కాదు. జిల్లా నిధులు చెప్పరు, మేమిచ్చిన 16,000 కోట్లు. విల్సన్ గారు ఒక్క నిమిషం నా మాట వింటారా? ప్రజలు దయచేసి విల్సన్ గారు నా మాట వింటారా ప్లీజ్? మీరు మా మీద ఎలిగేషన్ చేసి వినండి సార్. విల్సన్ గారు ఒక్క నిమిషం ఉండండి సార్ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్. దుష్ప్రచారం చేశారని మీడియాని, మీ మీద ఏదో చేశారని పక్కదో పట్టిస్తున్న ఇవన్నీ అనకండి సార్. ఎందుకంటే హోదా అనే పదం పుట్టించిందే మీరు, హోదా డిమాండ్ చేసిందే మీరు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్నదే మీరు, 10 ఏళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిందే మీరు, తిరుపతి సభలో చెప్పిందే మీరు. ఆ తర్వాత మాట మార్చి మేము మార్చామంటారు ఎందుకు? ఇంకొకటి చెప్తా, నాకొక్కటే బాధ. నేను లా స్టూడెంట్గా, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా, జర్నలిజం స్టూడెంట్గా ఈ భారత ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎంతో గర్వపడేవాడిని. భారత పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రకటనకి, పంజాగుట్టలో పకోడీ అమ్ముకునేవాడి ప్రకటనకి ఏమీ వ్యత్యాసం లేదు ఈ దేశంలో.
ఇంకా పంజాగుట్టలో పకోడీ అమ్ముకునే వ్యక్తి మాట తప్పితే ప్రామిసరీ నోట్ చేయించుకుని డబ్బులు ఎగ్గొడితే అతను లోపలేస్తారు పంజాగుట్ట పిఎస్లో. బట్ ప్రధాని ప్రకటన పార్లమెంట్లో ప్రకటన చేస్తే ఈ మాటకి వాల్యూ లేదు, ఆ మాటకి వాల్యూ లేదు. సార్ రెండోది సార్ వినండి సార్, మీరు వింటారా? విల్సన్ గారు నా మాట వింటారా? విల్సన్ గారు నా మాట వింటారా? విల్సన్ గారు నా మాట వింటారా? నన్ను పూర్తి చేయనివ్వండి సార్, నన్ను పూర్తి చేయనివ్వండి ప్లీజ్, నన్ను పూర్తి చేయనివ్వండి ప్లీజ్, నన్ను పూర్తి చేయనివ్వండి ప్లీజ్, నన్ను పూర్తి చేయనివ్వండి. పూర్తి చేయనివ్వాలి కదా. భారత పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్ సింగ్తో ప్రకటన చేయించారు, ఆ ప్రకటనకు వాల్యూ లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అన్ని పక్షాలు కలిపి తీర్మానం చేశాయి అమరావతి కావాలని, దానికి వాల్యూ లేదు. మీరు ఊరికే నీతులు చెప్తారు. వాల్యూ లేదు. పకోడా అమ్ముకునే వాడు ఎందుకు పోలుస్తారు మీరు ప్రైమ్ మినిస్టర్ ని? లేదుగా, తేడా లేదుగా. ఏం చేయాలి? తేడా ఏంటో నాకు చెప్పండి, నాకు తేడా చెప్పండి. పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన శాంటిటీ ఉందా? పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన శాంటిటీ ఉందా? ఆయన చెప్పున్నారు. పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన శాంటిటీ ఉందా? పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన శాంటిటీ ఉందా? మీరు కుటుంబరావు గురించి చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి సార్. పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన శాంటిటీ ఉందా? పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన శాంటిటీ ఉందా? పార్లమెంట్ లో ప్రధాని ప్రకటనకి శాంటిటీ ఉందా లేదా? పార్లమెంట్ లో ప్రధాని ప్రకటనకి శాంటిటీ ఉందా లేదా? ప్రకటన ఉంది ఇచ్చారు కాబట్టి ప్రకటనకి శాంటిటీ ఉందా లేదా? చెప్పాం కాబట్టి లేదని నేను చెప్తున్నా. నేను అందుకే పకోడీ అమ్ముకునేవాడి గురించి మాట్లాడుతున్నా. పంజాగుట్లో పకోడీ అమ్ముకునేవాడి మాట తప్పితే మీరు లోపలేస్తారు. ప్రధాని మాట తప్పినా మీరు గర్వంగా చెప్తారు కుటుంబరావు మీద, ఇంకొకటి మీద పెట్టి. ఏంటి సార్ ఈ రాజకీయాలు? మేమేం మాట తప్పలేదు. ఈ నిమిషానికి కూడా దానికి ఆల్రెడీ ఇస్తా ఉన్నాము, మాట కట్టుబడి ఉన్నాము. మీరు ఆ ప్యాకేజ్ కాదండి, మీరు మాట ఇచ్చింది పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ చెప్పింది హోదా, పార్లమెంట్ లో హోదా చెప్పాడు ఆయన. ఎప్పుడైతే 30 నిధులు పెంచామో ఆ ప్రత్యేక పరిస్థితుల వల్లే మేము ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాము. సరే, మీరు స్టీరియోటైప్ అదే మాట్లాడి ప్రజలకు అదే చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అండి, నేను బాధే. పార్లమెంట్ 3 సార్లు మోసం చేసింది ఆంధ్రాని, నాకు బాధే. రాష్ట్ర విభజనలో మోసం చేసింది, హోదాలో మోసం చేసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విభజనలో కూడా నాకు సంబంధం లేదు. పార్లమెంట్ 3 సార్లు మోసం చేసింది, కేంద్రం 3 సార్లు మోసం చేసింది అంటున్నా. కేంద్రం 3 సార్లు మోసం చేసింది, ఆంధ్రాని 3 సార్లు మోసం చేసింది. నాకు బాధ అండి. మీరు చంద్రబాబు జగన్లు కుమ్మక్క అయితే అవ్వండి, మీ అవసరాల కోసం మీరు ఎన్నిసార్లు రాజీ పడండి. ప్రజలు మాత్రం అడుగుతారు. జగన్ అడగలేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు అడగలేకపోవచ్చు, ప్రజలు అడుగుతారు. మీ జీవితాంతం చంద్రబాబు జగన్ కనబడతారు. మీరు మంచి చేద్దామన్నా వాళ్ళు గుర్తొస్తారు. అందులో భాగమే మీరు మీడియా అన్నారంటే నేను వెంకయ్యనాయుడు గారు స్టేట్మెంట్ ప్రకటిస్తా. నన్ను తిట్టిన తిట్లన్నీ వాళ్ళకి వర్తిస్తాయి, వాళ్ళకి వర్తిస్తాయి. నన్ను తిట్టే తిట్లన్నీ చూసుకోండి. నేను ఇప్పుడు ప్లే చేశానంటే మీరు నన్ను అనేవన్నీ వాళ్ళకి వర్తిస్తాయి. నాకు ఆ విషయం నాకు నచ్చలేదు. మీ మీద రెస్పెక్ట్ కొద్ది నేను ప్లే చేయట్లే. నన్ను మీరు ఒక్క మాట అన్నారంటే ఆ 2 వాళ్ళకి వర్తిస్తాయి. ఇప్పుడే ప్లే చేస్తా. వద్దు, మీడియాని తిట్టకండి, మీరు మిమ్మల్ని మీరు తిట్టుకోండి. ఎస్ జీవీ రెడ్డి, జీవీ రెడ్డి ప్లీజ్. విల్సన్ గారు మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం గారు మీరు ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడారు. సార్ మీరు జగన్ ని చంద్రబాబు నాయుడు ఎలాగైనా లొంగ తీసుకొచ్చండి, కేసులు పెట్టొచ్చు, ఏదైనా చేయండి. కామన్ మ్యాన్ అడుగుతాడు కదా. జీవీ రెడ్డి గారు ఆగండి సార్, విల్సన్ గారు పడుకున్నా లేచినా మీకు చంద్రబాబు నాయుడు జగనే కనిపిస్తారులేండి. విల్సన్ ప్రజలు గారు ఇది రాజకీయ హామీ. మీ స్టాండ్ మార్చుకోవడానికి మీ స్టాండ్ ప్యాకేజీ, మీ స్టాండ్ రాష్ట్ర విభజన, మీ స్టాండ్ రాజధాని రాష్ట్ర పరిధిలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ స్టాండ్, థ్యాంక్స్ ఫర్ యువర్ స్టాండ్, థ్యాంక్స్ ఫర్ యువర్ స్టాండ్. మూర్తి గారు ప్లీజ్. మూర్తి గారు, విల్సన్ గారు అర్థం చేసుకోవాల్సిందంటే మీ స్టాండ్ కరెక్ట్ ఉండటానికి మార్చుకోవడానికి ఇది రాజకీయ హామీ కాదు. పార్లమెంట్ లో సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీ. మళ్ళీ మాట్లాడతారు ఎలా అండి మీరు? ఒక్క నిమిషం మాట్లాడతారు కానీ విల్సన్ సార్ ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి సార్. ప్లీజ్ కంటిన్యూస్ గా మీరు మాట్లాడతారా? ఇప్పుడు మీరు స్టాండ్ మీ బీజేపీ వాళ్ళు చెప్పిన మీరు మాట మీద ఉంటారా తప్పుతారు అనేది మీ పొలిటికల్ హామీ అయితే అది మీ ఇష్టం అండి. ఒక రాజకీయ హామీ ఇచ్చారనుకోండి, దాని మీద నిలబడతారా నిలబడకపోవడం అనేది మీ ఇష్టం, అది దాన్ని మేమేం ప్రశ్నించాం.
ముఖ్యంగా ఇది వచ్చేసి నేను నిలబడ్డామని పార్లమెంట్ చెప్తున్నాను. సార్ ఒక్క నిమిషం అందులో మాట్లాడతాను. వెల్సన్ గారు ప్లీజ్ జీవీని కంప్లీట్ చేయనివ్వండి. సాక్షాత్తు పార్లమెంట్ జీవీని కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. పారిపోయింది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవీని గారు. కంప్లీట్ చేయనివ్వండి సార్ లెట్ మీ ప్లీజ్. కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్ సార్. ఎందుకు మీరు సైమన్ డేగర్ ఇంటర్ఫియర్ అవుతున్నారు? అంటారు మీరు నిలబడ్డామని ఒక పక్క చెప్తా ఉంటే మీరు నిలబడడం లేదని లెట్ సార్ మీ మీరు ఫినిష్. చెప్తారు కానీ దెన్ పూర్తిగా పీపుల్ విల్ మీకే డిసైడ్. ఇస్తా. మళ్ళీ మీకే ఇస్తా. మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు డిసైడ్ ఎవరు చేశారు మాట్లాడడం. కదా. మీ వాళ్ళు వర్షం ఏం చెప్తారు. 0.8% ఇచ్చి డిసైడ్ చేశారా ఎంత మీరు? పొడుగ్గా నిల్చున్నారు చెప్తారు కానీ సార్ 0.8% ఇచ్చి డిసైడ్ చేశారా? ఎందుకు మాట్లాడతారు ఊరికే? జీవీని మూర్తి కంప్లీట్ గారు, చేయండి వెల్సన్ గారు మీరు ప్లీజ్. చేసిన ఇక్కడ అరే 10 విద్యా సంస్థలు వెల్సన్ ఇస్తే, గారు ప్లీజ్. లేకపోతే వెల్సన్ గారు ప్లీజ్. వెల్సన్ గారు ప్లీజ్. 8% ఓట్లు ఇవన్నీ ఇస్తే కూడా వెల్సన్ సార్ ప్లీజ్. ప్రజలు పక్కదారి పట్టించేలాగా వెల్సన్ చేసి గారు చెప్తారండి. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మీరంటే నాకు చాలా గౌరవం. ఒక్క నిమిషం ఆగండి ఒక సార్. ఉద్యమకారుడు, ఒక నాకు జర్నలిస్ట్, మీరంటే నాకంటే గౌరవం సీనియర్. కాదు. ఈ టాపిక్ ఒక్క మీద నిమిషం డిబేట్ ఆగండి అనేది అంటున్నా. నాకు చెప్పాలా? ఈ టాపిక్ కాదు సార్ ఈ టాపిక్ మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి టాపిక్ వేరు, మాట్లాడారండి. మీరు తీసుకొస్తున్న టాపిక్ వేరు. జగన్ అందుకే ఈ టాపిక్ మాట్లాడారంటున్నా మీద ఈ రోజు. చెప్పండి. ఈ రోజు సీఎం గారు మాట్లాడారు మూర్తి గారు. సార్. మాట్లాడారు ఈ రోజు సీఎం గారు. మీకు అన్ని ఇబ్బందులు అయితే ఎలాగా? రాజధాని అడగండి, టాపిక్ వైసీపీ వద్దు, వాళ్ళు పిలిచి అడగండి. హోదా మాకే సంబంధం టాపిక్ వద్దు, జగన్ ఇంత గారు పెద్ద పాపం పార్టీ ఈ భయపెట్టండి, టాపిక్ ఆయన వద్దంటే చెప్తాడు. ఎలా సార్? ఒక్క నిమిషం ఆయన ఆగండి. అబద్ధాలు కోరు, జీవి అబద్ధాలు మాట్లాడితే ఆడుతున్నాడు. మాట్లాడదాం. ఒక్క జీవి నిమిషం మాట్లాడితే సరే మాట్లాడదాం సార్, ప్లీజ్. ఈ రోజు ఏపీకి వచ్చినట్లయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే అడుగుతూనే ఉంటాం, డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ కూడా హైపోథెటికల్ అనుకుందాం. నెక్స్ట్ కూడా హైపోథెటికల్ గా బీజేపీ వస్తుంది, సీట్లు తగ్గుతాయి. జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే కేసీఆర్ గారితో లేకపోతే అవసరం లేకుండా నార్త్ లో ఉన్న ఏ ఆర్జేడీ పార్టీతో లేకపోతే ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారనుకోండి, అంటే మనం ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేద్దామా? 29 వరకు. 29లో కూడా వేరే వచ్చి మన 2 రాష్ట్రాల తెలంగాణ ఏపీలో ఉన్న పార్టీలతో అవసరం లేకుండా వచ్చింది అనుకోండి, అప్పుడు 34 దాకా వెయిట్ చేద్దామా? ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదు. ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి? మెడలు వంచి తీసుకొస్తామన్నారు వాళ్ళు. ఈ రోజు మెజార్టీ ఇలానే ఉంటవి. భారతదేశంలో మెజార్టీలు వస్తాయి, తగ్గినప్పుడు మన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ మీద కూడా ఆధారపడవచ్చు. లేదు మన మీద ఆధారపడ్డది వేరే వాళ్ళు, రేపు ఇంకొక రాష్ట్రం వచ్చేసి ఇంకొక డిమాండ్ చేసింది అనుకోండి, ఇదేమైనా వ్యాపారమా? మేము మద్దతు ఇస్తాము, ఏపీకి ఇవ్వద్దు, మాకు వచ్చాను ఏపీ కంటే చిన్న బెనిఫిట్ వచ్చేది మాకు ఇవ్వండి, మేము మద్దతు ఇస్తామంటే ఆ రోజు బీజేపీ వాళ్ళ మద్దతు తీసుకొని మనకి ఏపీకి ఎగ్గొడుతుంది. ఇది వ్యాపారమా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఎలా ఉందంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఇట్స్ ఎ కమర్షియల్ టర్మ్స్ లెక్క ఉంది. ఇది ఇట్స్ నాట్ రైట్ అన్నట్టుగా మాట్లాడటం లేదు వాళ్ళు. కమర్షియల్ టర్మ్స్ కింద డిఫైన్ చేస్తున్నారు. ఇది ఎలా కమర్షియల్ టర్మ్స్ అవుతుంది? ఫెడరల్ స్ట్రక్చర్ లో మనకు రావాల్సిన హక్కుల్ని మనము పోరాడతానన్న రోజు వ్యక్తి మీరు అడుగుతానంటున్నారు. మీరు పోరాడండి. పోరాడే శక్తి లేకపోతే కోర్టుకి వెళ్దాం, సుప్రీం కోర్టుకి వేయండి. మీరు లీగల్ గా పోరాడదాం, ఫిజికల్ గా సరే అనుకుందాము. బీజేపీకి ఈ రోజు బలంగా ఉంది, మీరు పోరాడలేదండి, బీజేపీని సుప్రీం కోర్టుకి వెళ్దాము రాష్ట్ర తరఫున. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మూర్తి గారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, ఒకటి మీకు ఈ రోజు సఫిషియెంట్ గా మీరు అడిగిన ఎంపీలు ఇచ్చారు, పోరాడాలండి. కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు మీకు మద్దతు ఉంటవి. ప్రభుత్వాన్ని కోరేది, ఒకవేళ అలా పోరాటం చేత కాదు, చేయలేము, ఏదన్నా భయాందోళన ఉన్నాయంటే లీగల్ గా వెళ్దాం కేంద్ర ప్రభుత్వం మీద. ఆ రోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ ఇచ్చారు, లీగల్ గా వెళ్దాం. మీరు ఎందుకు లీగల్ గా ఫైట్ చేయాలంటున్నాను వైసీపీ ప్రభుత్వాన్ని నేను అడిగేది. మీరు సుప్రీం కోర్టులో ఫైల్ చేయండి, ఓ రిట్ పిటిషన్ అండి ఆర్టికల్ 32 కింద. ఈ రోజు కేంద్రం మోసం చేసింది ఏపీనని అవన్నీ ఎవిడెన్స్లు పెట్టి అది చేయక ఇలా ఇలా కమర్షియల్ టర్మ్స్ డిక్టేట్ చేస్తే చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్